మెదక్ జిల్లా నర్సాపురం నియోజకవర్గ పరిధిలోని వల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్, ఎదురపల్లి, బండపోసాన్పల్లి, రామైపల్లి, శెట్టిపల్లి, కలాన్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ అధ్యక్షతన కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ కూడా 6 గ్యారంటీ పథకాలలో 5 గ్యారంటీ పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్నామని అన్నారు. ఆగస్టు 15వ తారీఖు నాటికి 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను సూచించారు. స్థానికేతరుడైన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషనర్స్ కార్యదర్శి తలారి మలేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక మెదక్ జిల్లాలో కలెక్టర్ గా చేసినటువంటి వెంకట్రామరెడ్డిని స్థానికేతరం తీసుకొచ్చి మెదక్ పార్లమెంట్ ప్రజల మీద నెత్తిన రుద్దాలని చూస్తున్నారు. డబ్బు సంచులతో వెంకట్రామరెడ్డి గారు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ప్రజలను కొనుగోలు చేయాలని, ఓటర్లను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వెంకట్రామరెడ్డి గారికి మెదక్ పార్లమెంటుకు ఏం సంబంధం అని ప్రశ్నిస్తూ ఉన్నాం. నీకు అసలు ఎందుకు ఓట్లు వేయాలని ఇస్తున్నాం? నువ్వు కలెక్టర్గా ఉన్నప్పుడు తోటి రైతులకు మల్లన్న సాగర్ భూములను గుంజుకొని సరైన సమయంలో నష్టపరిహారం ఇవ్వకుండా హైకోర్టు చేత చివాట్లు తిన్నందుక, లేకుంటే దుబ్బాక ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా ఉన్నందుక, లేకుంటే వరి వేయొద్దని ప్రభుత్వం కలెక్టర్ గారు అని ఎవరైతే సీడం దొరో వాళ్ళ మీద పీడీ యాక్ట్ చేస్తామని కూడా బెదిరించింది. అటువంటి వ్యక్తికి కేసీఆర్ కాలు ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదు. కేవలం ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ మరియు కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి పనులను తెలుపుకుంటూ ప్రజలందరి దగ్గరికి పోయి మరి ఓట్లు అడగడం జరిగింది. మరి అందులో భాగంగా ఈసారి నీలం మధు గారు అత్యంత భారీ మెజార్టీ తోటి గెలుస్తాడని చెప్పేసి మేము భావిస్తున్నాం. వారి ఉత్సాహం చూస్తుంటే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఏవైతే 6 గ్యారంటీలు చెప్పిందో దాంట్లో 5 గ్యారంటీలు 100% ఇస్తూనే ఉన్నారు ఇప్పటికీ. మరియు మొన్ననే రుణమాఫీ గురించి కూడా మరి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. కేవలం 15 ఆగస్టు లోపట్నే మనకు ఇంకో 2-3 నెలల్లో మనకు మొత్తము రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో అయిపోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది. కావున